వద్దులే మంచి వీడియో వస్తుంది ఒకటే. జీవితం పోరాటం. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఉద్యోగ ప్రయత్నాలు, ఆరోగ్య సమస్యలు, గర్భధారణపై ఉన్న ఆందోళనలు, మనసులో ఎన్నో ప్రశ్నలు, కన్నీళ్లతో నిండిన రోజులు. అయినా ఆశ వదలకుండా ముందుకు సాగుతున్న ఆత్మీయ సహోదరులు. Excuse me, sir. Yes, coming. Sir, this is Kirti. Hi, Kitty. Take your seat. Sir, నా జాబ్ ఇంటర్వ్యూ ఏమైంది సార్? కిటీ, నీకు ఈ విషయం చెప్పడానికి నేను బాధపడుతున్నాను. నీకు ఈ జాబ్ ఈసారి రాలేదు. సార్, నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్ సార్. నా ఫ్యామిలీ అంతా నా జాబ్ మీదే బేస్ అయ్యింది. ప్లీజ్ ఒక్కసారి చూడండి సార్. అయిందచ్చు కిటీ, నీకు క్వాలిఫికేషన్ ఉంది, మెరిట్ ఉంది, అంతా ఉంది. కానీ ఈసారికి మాత్రం నీకు ఈ పొజిషన్ అనేది రాలేదు. నెక్స్ట్ టైం బెస్ట్. ఒక్కసారి ఆలోచించండి సార్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. నో కిటీ, నెక్స్ట్ టైం చూద్దాం. ఈసారికి అయితే మా కంపెనీలో నీకు ఈ జాబ్ అనేది రాలేదు. ఈసారి ఏమైనా ఓపెనింగ్స్ పడినప్పుడు మీరు అప్లై చేసుకోండి. ఒకవేళ వస్తే గానా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ మేడం. రండి మా కూర్చోండి. మేడం, నా రిపోర్ట్స్ చూసుకున్నాను. ఎలా ఉన్నారు స్వీటి గారు? పర్వాలేదు మేడం. ఇప్పుడు ఎలా ఉంది మీ హెల్త్? అలానే ఉంది మేడం. రెగ్యులర్గా టాబ్లెట్స్ వాడుతున్నారా? ఎస్ మేడం. ఒకసారి రిపోర్ట్స్ చూసి చెప్తాను. స్వీటి గారు, ఈ విషయం చెప్పడానికి చాలా బాధపడుతున్నానండి. ఏమైంది మేడం? మీరు బతికే ఛాన్సెస్ ఓన్లీ 20% మాత్రమే ఉన్నాయి. మన దగ్గర మీకు ట్రీట్మెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ అయితే లేవు. కాకపోతే మనకు ఫారెన్ డాక్టర్ ఉన్నారు, ఆయనతో ఒకసారి కన్సల్ట్ అవుతాను. మీ రిపోర్ట్స్ పంపిస్తాను. ఒకవేళ ఆయన చూసినా కూడా మీ రిపోర్ట్స్ నేను మీ లైఫ్కి అంత 100% గ్యారెంటీ ఇవ్వలేను. కాకపోతే ఒక 20% ఛాన్సెస్ అయితే ఉన్నాయి మీ లైఫ్. ఒకసారి చూడండి మేడం, నా లైఫ్ మీద నేను చాలా కోర్స్ పెట్టుకున్నాను. మేమేం చేయలేము. మా ప్రయత్నం మేము చేస్తాం స్వీటీ గారు. కాకపోతే ఇంకా అది మీరు దేవుని మీద భారం వేయాల్సింది. మా ప్రయత్నం అయితే మేము చేస్తాము. ఓకే మేడం. దిగులు పడద్దండి. ఇంకా నమస్తే డాక్టర్. నమస్తే సుజాత గారు, కూర్చోండి. అదే డాక్టర్, రిపోర్ట్స్ ఏమయ్యాయి? గారు, మీ రిపోర్ట్స్ చూశానండి. ఈ విషయం చెప్పడం నాకు చాలా బాధగా ఉన్నది. మీరు తల్లి కావటం చాలా కష్టం అండి. అయ్యో డాక్టర్, ఎందుకు ఇలా చెప్తున్నారు మీరు? సుజాత గారు, మీ రిపోర్ట్స్ లో అన్ని నెగిటివ్ ఉన్నాయండి. ఎక్కడ నాకు పాజిటివ్ కనిపించట్లేదు. ఏదో ఒక డాక్టర్, ప్లీజ్ డాక్టర్. బాధపడకండి సుజాత గారు, మీ భారం అంతా మీ దేవుడి మీద వెళ్ళి. సరే డాక్టర్, నా యావత్తు మొత్తం భారం దేవుడి మీద వేసి ఇక్కడి నుంచి వెళ్తున్నాం డాక్టర్. బాధపడకండి సుజాత గారు, ధైర్యంగా ఉండండి.
మౌన వేదన ఎదురైన పరిస్థితులు వేదన పరిస్థితులు మాటల కంటే ఎక్కువగా మనసును బాధిస్తాయి. ఎవరికీ చెప్పలేని బాధ, లోపలే దాచుకున్న కన్నీళ్లు. ఈ నిశ్శబ్దంలోనే దేవునితో ఒక మౌన సందేశం. ఆత్మీయత, ఆశ వెలుగు, ఆత్మీయ సహోదరి మాటలు. ఈ కష్టం శాశ్వతం కాదు అనే ధైర్యం, చీకటిలో కనిపించిన ఒక చిన్న వెలుగు, మనసులో మళ్ళీ పుట్టించిన నమ్మకం. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఎలా ఉన్నారండి? బాగున్నామని చెప్తున్నారు కానీ మీ ఫేసెస్లో చాలా డల్నెస్ కనిపిస్తుంది, చాలా డల్గా ఉన్నారు. ఏమైందండి? అవును పాస్టర్ అమ్మ గారు, మా మనసులో చాలా బాధలు ఉన్నాయి. అవి మేము ఎట్లా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలో మాకేం అర్థం కావట్లేదు. మనం ఎవరి బిడ్డలండి? దేవుని బిడ్డలు. మరి దేవుని నమ్ముకున్న వాళ్ళం ఇలా నిరుత్సాహంగా ఉంటే ఎలా? మేము చాలా చోట్ల ట్రై చేస్తాం కానీ మా ప్రాబ్లమ్స్ ఎక్కడ సాల్వ్ అవ్వట్లేదు. అందుకే ఈ బాధలో మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడైనా మీకు ఏమన్నా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని ఈ దేవుని ఆలయంలో మేము వచ్చామండి. ఖచ్చితంగా మన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆయన నమ్ముకుంటే ఖచ్చితంగా ఆయన మన కార్యాలని నెరవేరుస్తాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పేతురు రాసిన 1 పేతురు 5వ అధ్యాయం 6-7 వచనాల్లో ఇలా రాసింది: దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులా ఇండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఇంత క్లియర్ గా మనకి బైబిల్లో రాసినప్పుడు మనం దిగులు పడడం చాలా తప్పండి. సో మనం ప్రతిరోజు లేస్తూనే ప్రేయర్ చేసుకుని బైబిల్ కంపల్సరీగా చదువుకొని మన ప్రాబ్లమ్స్ దేవునికి చెప్పుకుంటే ఖచ్చితంగా దేవుడు మన కార్యాలు నెరవేరుస్తారు. సో ఎవరు దిగులు పడకండి, బాధపడకండి. దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఆశీర్వదించి దీవించుగాక. ఆమేన్.
హలో హలో కీర్తి సార్ వస్తున్నాను సార్. సార్ ఆఫీస్కి వచ్చి కనపడండి కీర్తి. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. టేక్ యూర్ సీట్. థ్యాంక్ యూ సార్. సార్ ఏం సార్ రమ్మన్నారు? నీకు గుడ్ న్యూస్ చెప్తామని రమ్మన్నాను కీర్తి. వాట్ సార్? మీరు ఈ జాబ్కి అప్లై చేశారు కదా. అవును సార్. మీరు హై ప్యాకేజ్తో మీరు ఈ కంపెనీలో జాబ్ మీకు రావడం జరిగింది కీర్తి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు లాస్ట్ టైం అప్లై చేశారు, అప్పుడు మీరు ఎంతో రిక్వెస్ట్ చేసుకున్నారు కానీ మీ క్వాలిఫికేషన్ ఉన్నప్పటికీ మీకు జాబ్ రాలేదు. అవును సార్. కానీ ఈసారి మిరాకిల్ ఏం జరిగిందో తెలియదు కానీ మీరు అప్లై చేస్తానే మీకు హై ప్యాకేజ్ తో మీరు ఈ కంపెనీలో సెలెక్ట్ కావన్నారు. అందుకే నేను మీకు కాల్ చేసి రమ్మని చెప్పాను. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ కీర్తి. ఇదంతా దేవుని కార్యమే సార్, నాదైతే ఏమీ లేదు. గుడ్ లక్ కీర్తి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అయ్యా, థ్యాంక్స్ జీసస్, థ్యాంక్స్. ఎవరు చేయని గొప్ప కార్యం మీరు నా జీవితంలో జరిగించుకున్నట్టు మీకు ఎనలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆడే ఉండదు. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్ గెటిమ్మా. ఎలా ఉన్నారు స్వీటీ గారు? పర్వాలేదు మేడం. నిజంగా మీ రిపోర్ట్స్ నేను డాక్టర్కి పంపించాను. ఓకే మేడం. సో ఆయన చూసి నిజంగా మీ రిపోర్ట్స్ ఇది మెడికల్ వండర్ స్వీటీ గారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఏ డాక్టర్స్ అయితే 20% ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారో అదే రీతిగా అదే డాక్టర్స్ నీ లైఫ్ కి ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏ దేవుని నమ్ముకున్నారో మాకైతే తెలియదు కానీ అంత దేవుని కృప మేడం. కేసెస్ మాత్రమే ఇలా ఉంటాయి. అంటే వాటిలో 100 మెంబర్స్ 2 మెంబర్స్ మీరు ఒకరి కావడం నాకు సంతోషంగా ఉంది స్వీటీ గారు. ఇప్పుడు మీ లైఫ్ మీరు హ్యాపీగా లీడ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. పర్లేదు. Thank you, Jesus, for your wonderful miracle in my life. Excuse me, doctor. సుజాత గారు రండి, కూర్చోండి. అదే డాక్టర్ రమ్మన్నారంట. సుజాత గారు, ఇప్పుడే మీ రిపోర్ట్స్ చూశానండి. నేను అసలు ఆశ్చర్యంగా ఉందండి. ఈ మాట నేను చెప్తే మీరు అసలు నమ్మలేరు తెలుసా డాక్టర్. సుజాత గారు, మీరు కన్సీవ్ అయ్యారండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. ఇది నిజంగా నేను నమ్ముకున్న నా దేవుడి వల్లే సాధ్యమైంది. ఎన్నో చోట్ల తిరిగాను కానీ ఎక్కడా లేని రిజల్ట్ నా దేవుడే తీసుకొచ్చాడు డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. అద్భుత రీతిలో సుజాత గారు, అసలు మేమే నమ్మలేకపోయాం ఎలా ఇది సాధ్యమైంది అని. మీ నిరీక్షణ చాలా గొప్పదండి. మీరు ఎవరి మీద డిపెండ్ అయ్యారో మీరు ఇలాగే కొనసాగించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుజాత గారు. థ్యాంక్ యూ సో మచ్ లార్డ్. నిజంగా మా ప్రార్థన మీరు విన్నారని మేము నమ్ముతున్నాం డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ లార్డ్. మాటల సాక్ష్యం, జీవితం ఇచ్చిన పాఠాలు, ఉద్యోగ ప్రయత్నాలు, ఆరోగ్య పోరాటం, గర్భాధారణ ప్రయాణం. ఈ 3 దశలో దేవుడు చూపిన దారి, కృతజ్ఞతతో నిండిన హృదయపూర్వక సాక్ష్యం.
ఓకే